హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం. వారంలో 3 సార్లు నరాల బలహీనత లేకుండా 75 వయసులో కూడా 25 ఎనర్జీ స్టామినాతో ఉంటారు. పచ్చిమిర్చి గురించి మనలో చాలామందికి తెలుసు. పచ్చిమిర్చిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొంతమంది పచ్చిమిర్చి కారంగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు. అయితే కొంతమంది పచ్చిమిర్చిని తినడానికి చాలా ఇష్టపడతారు. ప్రతిరోజు పచ్చిమిర్చిని వంటల్లో వేస్తూ ఏదో రకంగా తింటూనే ఉంటాం. అయితే పచ్చిమిర్చిని ఇప్పుడు చెప్పే విధంగా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. ఒక గ్లాసు నీటిలో 2 పచ్చిమిర్చిని వేసి రాత్రంతా అలా ఉంచి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని త్రాగాలి. ఈ విధంగా నానటం వలన పచ్చిమిర్చిలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఆ నీటిని తాగాక ఆ పచ్చిమిర్చిని ఏమి చేయాలా అని ఆలోచిస్తున్నారా? వాటిని పాడేయాల్సిన అవసరం లేదు. వాటిని కూరల్లో వేసుకోవచ్చు. పచ్చిమిర్చి తింటూ ఉంటారు, ఇలా నీటిని తాగుతూ ఉంటారు. కానీ వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి మనలో చాలామందికి తెలియదు. పచ్చిమిర్చిని రోజు ఆహారంలో వేసుకోవటం వలన వంట రుచి పెరుగుతుంది. పచ్చిమిర్చి నీటిని ఈ విధంగా తాగటం వలన శరీరానికి అవసరమైన విటమిన్స్, ఖనిజాలు, ఐరన్, ప్రోటీన్, రాగి, పొటాషియం, విటమిన్ 6 వంటివి సమృద్ధిగా అందుతాయి. ఇవి మన శరీరం బాగా గ్రహించడం వలన ఏ లోపం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. దాంతో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మన శరీరం కాపాడబడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే వ్యాధులు, వైరల్ వ్యాధులు కూడా రావు. పురాతన కాలం నుండి పచ్చిమిర్చిని వాడుతూ ఉన్నారు. పచ్చిమిర్చిని ఈ విధంగా నీటిలో నానబెట్టి తీసుకోవటం వలన నోటిలో లాలాజలం బాగా వచ్చి తీసుకున్న ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది. అలాగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యి జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. పచ్చిమిర్చిలో క్యాలరీలు అస్సలు ఉండవు. అందువల్ల ఎటువంటి నిరభ్యంతరం లేకుండా తీసుకోవచ్చు. మన ఆహారం తీసుకున్న తర్వాత మన జీవక్రియను వేగవంతం చేస్తుంది. 3 గంటల వరకు దాదాపు 50% వేగవంతం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన సహజ సిద్ధమైన స్కావెంజర్లుగా పనిచేసి ఫ్రీ రాడికల్స్ నుంచి మన శరీరాన్ని రక్షించుకోవటానికి సహాయపడుతుంది. ప్రొసెస్డ్ సమస్యలను తగ్గిస్తుంది. పచ్చిమిర్చి చాలా అద్భుతమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు, ప్లేట్లెట్ అగ్రిగేషన్ని తగ్గిస్తుంది. ఫైబ్రినోలైట్ కార్యకలాపాలను కూడా పెంచుతుంది. ఫైబ్రినోలైటిక్ చర్య అంటే రక్తం గడ్డకట్టను నివారణ. ఇది గుండెపోటు, స్ట్రోకుకు దారితీస్తుంది. కాబట్టి కొన్ని అధ్యయనాల ప్రకారం పచ్చిమిరపకాయలో కనిపించే క్యాప్సైసిన్ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఇది మెదడులోని హైపోథాలమస్ యొక్క శీతలీకరణ కేంద్రాన్ని ప్రేరేపిస్తుంది. మానసిక స్థితి సరిగ్గా ఉండేలా చేస్తుంది. పచ్చిమిర్చి మానసిక స్థితిని పెంచే మరియు నొప్పిని తగ్గించే ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. నరాలను ఉత్తేజపరిచి నరాల బలహీనతను తగ్గిస్తుంది. నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు ఈ విధంగా పచ్చిమిర్చి నీటిని తాగితే చాలా ఉపశమనం కలుగుతుంది. మామూలుగా అయితే వారంలో 3 సార్లు తాగితే సరిపోతుంది. 3 సార్లు తాగితే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. కాబట్టి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మర్చిపోకుండా 2 పచ్చిమిరపకాయలను గ్లాస్ నీటిలో వేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగటం అలవాటు చేసుకోండి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. పచ్చిమిర్చి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇటువంటి మరెన్నో చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.